మరుసటి జన్మలో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఎలా ప్రారంభం చేస్తారట? ఏ అవకాశం ద్వారా మనల్ని మంచిగా వచ్చే మార్గంలో లేదా వచ్చే సిట్యుయేషన్‌లో కూడా ఆ ధార్మికంగా ఉండేటట్టుగా, ఆధ్యాత్మికంగా నడిచేటట్టుగా భగవంతుడు ఎలా మనకి ఒక సదుపాయాన్ని క్రియేట్ చేస్తాడట అంటే, భగవానుడు చెప్తున్నాడండి ఒక విషయాన్ని. ఒకటి చాలా ధనవంతుల ఇంట్లో పుట్టొచ్చటండి. అంటే మెటీరియల్లీ సక్సెస్‌ఫుల్. అంటే మిగతా బాధలన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండటం. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ వచ్చిందనుకోండి, ఇంక మనకి ఏమి నిశ్చింతగా ఉండొచ్చు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న అత్యాశతో వెనకాలకెళ్ళటం అనేది వేరే విషయం అండి. దాన్ని పక్కన పెట్టేది. కానీ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. అప్పుడేంటి, మనం పీస్‌ఫుల్‌గా చక్కగా ధార్మికంగా ఉండే ఒక అవకాశం ఉంది. కానీ చాలామంది ఆ అవకాశాన్ని పోగొట్టేసుకుంటారు. ధార్మికంగా ఉండరు. డబ్బులున్నాయి కదా అని దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయటము, ఇంకా డబ్బులు సంపాదనలో పడిపోతారు. కానీ భగవంతుడు చేసిన వ్యవస్థ ఏంటట, మంచి డబ్బులున్న కుటుంబంలో పుట్టిస్తాడట. రెండో వ్యవస్థ ఏంటో తెలుసా అండి? ధార్మికమైన కుటుంబంలో పుట్టిస్తాడట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ధర్మం చెప్పి తల్లిదండ్రులు మంచి మార్గంలో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో నడిపగలిగిన కుటుంబంలో పుట్టిస్తాడట. కాబట్టి లెక్చర్ ఎటు పోదు, అక్కడే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే మార్గంలో ఉన్నావో అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడి నుంచే ఉంటుంది. ఎలా? 2 ద్వారా. ఒకటి మంచి ధనవంతుల ఇంట్లో లేదా ధర్మం నేర్పించే వాళ్ళ ఇంట్లో. అందుకే అండి మీకో విషయం చెప్పనా అండి? ఆధ్యాత్మికం పైన అట్రాక్షన్ కాని ఉందంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఇన్ని వేల మంది, ఇప్పుడు సుమారుగా 40,000 మంది మేము చూస్తుంటే మనకి యూట్యూబ్‌లో కనిపిస్తుంది. అంటే 40,000 అంటే దాన్ని డబుల్, ట్రిపుల్ వేసుకోవచ్చు. ఎందుకంటే మా ముందు కొంతమంది ముగ్గురు కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు. మీరు చూడండి, అలా కానీ మనం కన్సిడర్ చేస్తే ఇంతమందికి ఎలా ఈ భగవద్గీత ప్రవచనములు నచ్చుతున్నాయి? అంటే మనము పూర్వజన్మలో ఎంతో సుకృతి చేసుకున్న వాళ్ళం కాబట్టే మనకిప్పుడు ఇది అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. కృష్ణుడు చెప్పిన మంచి ఉపదేశములు అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇదంతా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అండి.